జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జిల్లాలలో పర్యటించాలని, పార్టీతో పాటు ప్రభుత్వం చేస్తున్న పనులని ప్రజలకి వివరించాలని గత కొన్నాళ్లుగా భావిస్తున్నారు. దీనికి సెప్టెంబర్లోనే ఆయన ముహూర్తం పెట్టుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే సెప్టెంబర్ 2వ వారం లేదా 3వ వారంలో గ్రామాలలో పర్యటిస్తానని, గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులని, అదేవిధంగా పంచాయతీ శాఖ పరిధిలో తీసుకుంటున్న నిర్ణయాలని కూడా ప్రజలకి వివరించే ప్రయత్నం చేస్తానని చెప్పారు. కానీ ఈ పర్యటన వాయిదా పడింది. దసరా తర్వాత మళ్లీ రంగంలోకి వస్తారని కూడా జనసేన నాయకులు అప్పట్లో చెప్పారు. కానీ ప్రస్తుతం మారిన పరిణామాలు, రాజకీయ వ్యవహారాల నేపథ్యంలో ఈ పర్యటనని పవన్ కళ్యాణ్ పూర్తిగా వాయిదా వేసుకున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే కాకుండా ఇంకో 2 నెలలు ఆగి డిసెంబర్ నుంచి జిల్లాలు అదేవిధంగా గ్రామాలలో పర్యటించాలని పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేస్తున్నట్లుగా కూడా పార్టీ వర్గాలైతే సమాచారం చెప్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు జిల్లాల్లో పర్యటించాలని, నియోజకవర్గాలలో సమస్యలను తెలుసుకొని ఎప్పటికప్పుడు పరిష్కరించే ప్రయత్నం చేయాలని కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. సో దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ జిల్లాల పర్యటన ఇప్పట్లో లేదన్నదైతే స్పష్టమవుతోంది. వచ్చే ఏడాది మార్చ్, ఏప్రిల్ మాసాలలో స్థానిక ఎన్నికలకి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ నుంచి మొదలుపెట్టి 2 నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించడం ద్వారా పార్టీలో బలోపేతం చేయనున్నారు. అదేవిధంగా ప్రభుత్వానికి సానుకూల పరిణామాలు తీసుకురావచ్చు అనే ఆలోచనలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. అయితే మొత్తానికి ఇప్పటి వరకు ఏదైతే అంచనాలు ఉన్నాయో పవన్ కళ్యాణ్ జిల్లాల పర్యటనపై మాత్రం వాయిదా పడినట్లుగా జనసేన వర్గాలైతే చెప్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న పనులు యథావిధిగా కొనసాగుతాయని అంటున్నారు. ఇక జిల్లాలు, గ్రామాల స్థాయిలో నాయకులు వాటిని పర్యవేక్షించి ప్రజలకి వివరించాలని తాజాగా పవన్ కళ్యాణ్ సూచించారు. దీనిని బట్టి పవన్ కళ్యాణ్ పర్యటనని ఇప్పట్లో లేవనైతే తెలుస్తోంది.